దేవుడు మనకు అన్ని విషయాల్లో విజయాన్ని దయచేసే దేవుడు. కాబట్టి యుద్ధము యెహోవాదే అంటాడు దావీదు. కాబట్టి మనం ప్రతి పరిస్థితుల్లో, మన శోధనలు అవ్వచ్చు, మన అనారోగ్యములు అవ్వచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, పిల్లల వలన సమస్యలు అవ్వచ్చు, కుటుంబంలో సమస్యలు అవ్వచ్చు, ఏ విధంగా మనకు సమస్యలు వచ్చినా మన పక్షాన దేవుడు ఉండి కార్యం చేస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదండి. కాబట్టి మన పక్షమున యుద్ధము చేసేది, మన పక్షమున సాతానుతో పోరాడేది దేవుడే. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఎర్ర సముద్రాన్ని దాటే క్రమంలో మోషే భయపడుతూ ఉంటాడు. మోషే భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, నేను వారితో యుద్ధం చేస్తానయ్యా, మీరు సాగిపోవుడి అన్నప్పుడు నిజంగానే దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రంలో 6 లక్షల కాల్వలు నడిచారు. ఆ ఫరో సైన్యం వచ్చింది. ఆ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో కలిసిపోయినట్లుగా చూస్తాం. అటు రీతిగా ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ